14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతమిచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. ప్రకృతి సేద్యం వాళ్ళని చూసిన ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది. మీరు ఒకసారి చూస్తే 20,000 రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అన్నదాత PM కిసాన్ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం. 3 విడతల్లో ఇస్తున్నాం. రెండవది చిత్తూరు జిల్లాలో 2 సార్లు పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు మ్యాంగో రైతులకి మనం సబ్సిడీ ఇచ్చాం, 4 రూపాయలు చొప్పున. ఈ సంవత్సరం మళ్ళా ఒక 200 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, ప్రపంచమంతా ఎట్లా మారారంటే ఒక పక్క యుద్ధం, దాని ఎఫెక్ట్ కూడా వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే వరి తినేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు మ్యాంగో తోతాపూరి తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఓన్లీ టేబుల్ వెరైటీస్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. షుగర్ కేన్ ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది, ఇప్పుడు షుగర్ తినడం మానేశారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్లకు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోవాలి. మారకపోతే మనం ఏం చేసినా బాధపడడం తప్ప ఇంకొకటి ఉండదు. ఇవన్నీ కూడా చేయాల్సిన కోరుకుంటూ, నాకు కూడా చాలా మిమ్మల్ని చూసే నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటా, పాత విషయాలు మర్చిపోతానని చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడితే నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అంటే నేను చేసే ప్రయోగం పట్ల నమ్మకం ఉంటే దూసుకెళ్తాం. అట్లా కాకుండా నేను చెప్తా ఉంటే మీరు డల్గా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మేము వింటాం, ఇది మాకేం సంబంధం లేదు అని ఆలోచిస్తే నేను నీళ్లు గారిపోతా. మళ్ళా ముందుకు పోవాలంటే హుషారు ఉండదు. అట్లా కాకుండా మీలో మార్పు వస్తూ ఉంటే నాలో ఉత్సాహం పెరుగుతుంది. అధికార యంత్రాంగాన్ని హుషారు చేస్తాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే విజయ్ కుమార్ని, ఆయన మొట్టమొదటిగా ఒక సెక్రటరీగా పనిచేశాడు నా దగ్గర. పనిచేసి పెండేకంటి వెంకట సుబ్బయ్య కొడుకు, ఆయన సెంట్రల్లో మినిస్టర్ పనిచేశాడు, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఆయన రిటైర్ అవుతాంటే రమ్మన్నాను, వచ్చాడు. ఏం చేస్తామని అడిగా. సార్ ఇన్నేళ్లు సర్వీస్ చేశాను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటా బాగానే ఉంది, నీకు పని లేకపోతే నీ బుర్ర చెడిపోతుంది, బాడీ కూడా చెడిపోతుంది, తొందరలో ముసలివాడు అయిపోతావు, ఎందుకు ఒక ఛాలెంజింగ్ జాబ్ చేయకూడదా అని అడిగాను. ఏంటి సార్ అన్నాడు. ప్రకృతి సేద్యానికి హెడ్గా ఉండు, నువ్వు చెయ్యి, నీకు కూడా మంచి పేరు వస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుందన్న. సార్ ఇది ఎవరింటారు సార్ అన్నాడు. నేను నడిపిస్తా, నువ్వు నడవమన్నా. ఈరోజు ఆయనకి ఎంత ప్యాషన్తో ముందుకు పోతున్నా అంటే ఇక్కడ ఆడబిడ్డల కంటే ఎక్కువ హుషారుగా ఉన్నాడు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ అంటే ఒక్కొక్కసారి దారి చూపిస్తే దూసుకెళ్తా ఉంటారు. ఆ విధంగా దూసుకెళ్లే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సేద్యం గురించి. తొందరలో భారతదేశానికి ఒకప్పుడు మీరు డాక్రా ఉమెన్ దేశానికి దశ దిశ నిర్దేశించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండోది ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నాకు ఇక్కడ కనపడేది ఏంటంటే మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళు రైతులుగా కండువా వేసుకొని మేము ప్రకృతి సేద్యం చేస్తామని
చూపిస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నా. ఇంకా అపజయమనే మాట లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అది వదిలిపెట్టి పక్కురు సేద్యం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. రెండు విధాలు ఆనందపడుతున్నారు. ఒకటి డబ్బులు వస్తున్నాయి, రెండోది సమాజానికి మంచి చేశామని తృప్తి కూడా మిగులుతా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్.